సూపర్ సార్. అండ్ కన్వర్జేషన్ చూసుకుంటే మీకు 'ప్రభాస్' గారికి ఉండొచ్చు, మీకు 'మోహన్ లాల్' గారికి. బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే 'తిన్నడు' ట్రాన్స్‌ఫర్మేషన్ టు 'కన్నప్ప' అనేది క్లియర్‌గా తెలుస్తుంది 'కన్నప్ప' అనే కాన్సెప్ట్. సో, దీంట్లో వాట్ ఆర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ డన్ మోస్ట్ ఇన్ ద ఫిల్మ్? సో, యాక్షన్ వాళ్ళు అంటే మా భక్తుడిని చూపిస్తున్నారా? వారియర్‌ని చూపిస్తున్నారా? ఏంటి చేంజెస్? సి దుర్జటి గారు రాసిన కథలో గాని, ఆయన పొలంలో గాని, మిగతా కన్నప్ప గురించి రాసినప్పుడు, ఒక ఆటవికుడు శివుడు భక్తుడయ్యాడు అని రాశారు గానీ, అతను ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడతను అనేది ఎవరు విడమరిచి చెప్పలేదు. దీనికి ముందొచ్చిన కన్నప్పలు గూడా అవి ఒక్కొక్క రైటర్‌కి అనిపించింది రాశారు వాళ్ళు. బట్ అందరికి మూలం వచ్చి దుర్జటి రాసిందే. ఆ మహాకవి రాసిందే మూలం. దాన్ని బేస్ చేసి మనం ఇవన్నీ చేసాం. అండ్ యాహ్! ఇట్స్ మై వర్షన్ ఆఫ్ ఏథిస్ట్ వారియర్ హూ బికమ్స్ లార్డ్ శివాస్ గ్రేటెస్ట్ డివోటీ. విష్ణు గారు నమస్తే అండి. నమస్కారం. సో 1976లో 'భక్త కన్నప్ప' వచ్చింది. ఇప్పటికీ మహాశివరాత్రి కానీ, శివరాత్రి ఇలాంటి టైమ్స్‌లో మాకందరికీ ఆ మూవీ వస్తది. ఆ మూవీకి, ఈ మూవీకి ఉన్న కంపారిజన్ లెవెల్‌లో స్టోరీ అయితే మారదు. యాక్చువల్‌గా అదే స్టోరీ ఉంటుంది. దీంట్లో ఏమేం చేంజెస్ చేశారు? కన్నప్ప ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. దేవుడు అతన్ని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఇతను కన్నుదీసి ఇచ్చాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, మోక్షం ఇచ్చాడు. ఇదే కథ. ఇది ఎవరు మార్చలేరు. కానీ ఆ లాస్ట్ 20 నిమిషాలు తప్ప, లింగంలో నుంచి రక్తం వచ్చేది, వీడు కన్నుదీసి ఇచ్చేది తప్ప, వీడు దేవుడికి ఎలాగ అభిషేకం చేశాడు తప్ప, మిగతా అంతా దీనికి ముందు వచ్చిన సినిమాలు కూడా కల్పితమే. దీని ముందు ఒక 1976లోనే రాలా. 1938లో 'కన్నప్ప నాయనార్' అని ఒక తమిళ్ సినిమా వచ్చింది. అది సైలెంట్ సినిమా. అది మన దగ్గర ప్రింట్ లేదు. దాని తర్వాత 1954లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ కన్నడ రాజ్ కుమార్ గారు అరంగేట్రం. కన్నడలోనూ తెలుగులోనూ ఇదే సినిమా. కన్నడలో 'బేదర్ కన్నప్ప', తెలుగులో 'శ్రీకాళహస్తి మహత్యం'. అదే సినిమా మళ్ళా హిందీలో తీశారు 'శివభక్త్' అని. అవన్నీ తర్వాత 'బేదర్ కన్నప్ప' రైట్స్ తీసుకొని 1976లో 'భక్త కన్నప్ప' అని చేసి వాళ్ళకి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకొని, దాని తర్వాత 1986, 88 ఆ టైంలో రాజ్ కుమార్ గారు శివుడుగాను, శివరాజ్ కుమార్ గారు కన్నప్పగాను సినిమా వచ్చింది.